సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్సీ అయినారు మీరు. సో బిఫోర్ వేరుంటుంది, తర్వాత ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ప్రజాప్రతినిధి మీరు. సో మీకు ప్రోటోకాల్ ఉంటుంది, మీరు వ్యవస్థ ఆ వర్క్ చేయాలి. సో దెన్ వాట్ అబౌట్ మార్నింగ్ న్యూస్? ఏంటి కంటిన్యూ చేస్తూనే ఉంటారా ఎవ్రీడే? మార్నింగ్ న్యూస్ ఖచ్చితంగా గెస్ట్గా వస్తూనే ఉంటా. గెస్ట్గా వస్తుంటారు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్కి గెస్ట్గా వస్తూ ఉంటా. గెస్ట్గా పని ఇక్కడ ప్రతిరోజు సుదర్శన్ రోజు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఓకే, కాబట్టి ప్రతిరోజు మీరు ఉంటా అని డిసైడ్ అయినారు? ఉంటాను, ఖచ్చితంగా ఉంటా. ఎందుకంటే మీకు బేసే అది కదా బేసిక్గా. ఎస్ రఘు, అంటే మార్నింగ్ న్యూస్లో కనిపించడం అంటే మీకు తెలుసు రఘు, ప్రతిరోజు కొన్ని లక్షల మందితో మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం. సో ఆ ద్వారా కేటీ రామారావు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ పెడితే పబ్లిక్ కాదు, కంటెంట్ ఉంటే పబ్లిక్ కనెక్ట్ అవుతారు. సో అట్లా మనం చాలామంది ప్రజల్ని చైతన్యపరచగలిగినాం, చాలామంది ప్రజల్ని ప్రశ్నించగలిగినాం, ఇవన్నీ చేయగలిగినాం. కానీ అది కీలకమైనటువంటి స్థానం క్యూ న్యూస్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ ఏ నాయకుడు కూడా దాదాపు ఇంతమందిని కలవడు, నేను కలుస్తా ప్రతిరోజు. దర్బారే అది చూపిస్తా. సో అది నడుస్తుంది. అంటే వచ్చిన వార్త మీద మీరు అనలైజ్ చేస్తారా? ఎట్లా ఆయన క్వశ్చన్ అడుగుతుంటే మీరు చెప్తారా, లేదా మీరే చదువుతారా పెన్? ఎట్లయినా సరే పబ్లిక్ నా నుంచి అది ఆడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది చేస్తా. అంటే వేరే ఉంటుంది, అంత ఈజీ ఉండదు కదా. ఎమ్మెల్సీ అయిన తర్వాత మాట్లాడలు అదంతా సరే. మొన్నటి దాకా కాంగ్రెస్ లీడర్ అనుకున్నప్పుడు సరే కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఓకే. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత మాట్లాడుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఉందా లేదా అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అంటే మళ్ళా ఇది డిఫరెన్స్ అనిపిస్తుంది మాకు అనుకున్నప్పుడు దాని కారణాల గురించి నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికైతే ఏ డిఫరెన్స్ లేదు, అట్లాగే నడుస్తుంది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే 5 నెలలు 6 నెలలు అయింది కాబట్టి ఉండదు. రేపొద్దున ఈ గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకత వస్తుంది జనరల్గా. వచ్చే జవాబే చెప్పుకుంటామేమో కదా, అప్పుడు జవాబే చెప్పుకుంటామేమో, తప్పేముంది. అంటే అప్పుడు మీరు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీ పార్టీలో మీకు ఇబ్బంది అవుతుంది. నేను ప్రభుత్వంలో ఉండేటోని కాబట్టి ఖచ్చితంగా మా పార్టీని డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా నాకు ఉంటుంది. దాన్ని మా పార్టీని కూడా ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యము ఎన్నికల సమరం అన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీని అంటది. కాబట్టి సహజంగా ఉంటాయి, అన్నీ ఉండొద్దని లేవు, ఉంటాయి. వాళ్ళు విపక్ష నాయకులు అంటూనే ఉంటారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మేము చెప్తున్నాము, రేపు మేము ప్రతిపక్షంలో ఉన్నా అది చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి పెద్ద తేడా ఏముండదు రఘు. అంటే పెద్ద ఊహించినంత ఆగమైపోయే పరిస్థితులు అయితే ఏముండవు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా అంచనా ప్రకారం. సో మళ్ళా వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోడు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ అంతకు మించింది ఏదన్నా వచ్చే అవకాశం ఉన్నా వదలడు, రావడానికి ప్రయత్నం చేస్తాడు, రైట్? అంటే రావడానికి ప్రయత్నం అనేది కాదు, ఏముంటుంది రఘు. నేను అడిగినా కదా, ఇప్పుడు నేను అడిగేది మంత్రి పదవి ఏమన్నా అడుగుతారా? మంత్రి పదవి ఇస్తా అంటే నేను ఎందుకు చేయాలి? నాకు డ్రీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా చేయాలనేది నాకు డ్రీమ్. మా ముఖ్యమంత్రి గారు ఎస్ బాగుంటుంది ఇస్తే అనుకుంటే చేయడానికి ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ ఇది వ్యవహారం ఇట్లా చేయాల్సి ఉంటుందని ఆయన చూసుకుంటాడు. నేనేం చేయాలి, నేను ఎమ్మెల్సీ కావాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ఆయన నేనేం పని చేయాలి, ఎట్లా వాడుకోవాలి మళ్ళీ నేను అనుకునేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది, మా అధిష్టానం చేతిలో ఉంటుంది. కాబట్టి దాని గురించి నేనేం వెంపర్లాడేది లేదు, ఇస్తా అంటే వద్దనేది లేదు. సో మీరేం అడగరు, ఇస్తే తీసుకుంటారు అంతే. వెంపర్లాడను, అడగాలిగా. అడగనేది అమ్మాయినా పెట్టాలి. మా ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా ఎవరు ఫిట్ ఉంటారు ఈ శాఖ కోసం, ఎవరైతే చేయగలుగుతారు అనేది మా ముఖ్యమంత్రి గారికి, మా అధిష్టానానికి తెలుసు. కాబట్టి నేను దాని గురించి పెద్దగా తాపత్రయపడను, నేను చేయాల్సిన పని చేసుకుంటాను. సో అనుకుంటున్నారా ఏమన్నా ఎమ్మెల్సీ అయినా చాలీగా వీడి దాకా వచ్చినా ఏమన్నా ఉన్నదా అట్లాంటి ఆలోచన ఉందా? అట్లాంటి నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఎమ్మెల్సీ అయినా టార్గెట్ చట్టసభలో కూర్చోవడమే కదా అల్టిమేట్గా. అక్కడ పోయినప్పటికి కూడా నాకు కూడా ఉంటుంది కదా రఘు, ఏదన్నా మంచిగా చేయాలి ప్రజల కోసం, మన్నన పొందాలి, జీవితంలో ఒక మంచి పేరు సంపాదించాలని ఒక ఆలోచన ఉంటుంది కదా రఘు. కాబట్టి చట్టసభకు పోవడం అనే కాదు, ఎంతమంది ప్రజలకు దగ్గరగా అవుతూ ఉన్నాం, ఎంతమంది ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం అనేది నా టార్గెట్. ఖచ్చితంగా ఆ దిశగా పోతా. నాకు నమ్మకం ఉంది, మా పార్టీ, మా అధినాయకత్వం ఖచ్చితంగా మన సేవల్ని వాడుకుంటాం. నా పాయింట్ ఒకటి చెప్పండి. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీకి ఉన్న అవకాశాలు, ప్రజల దగ్గరికి అవ్వడము, లేకపోతే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం అన్నది సరే, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కొంత అవకాశం ఉండొచ్చు, మంత్రినో ముఖ్యమంత్రినో కలిసి కొన్ని పనులు చేసుకోవచ్చేమో. కానీ ఏదైనా పరిమితమే కదా, ఏం సాధించగలుగుతారు? అంటే పరిమితం అంటే రఘు, ఇప్పుడు అందరు ఎమ్మెల్సీ లాగా మళ్ళీ అందరు ఎమ్మెల్యేలలో ఒక ప్రజాప్రతినిధి అన్న తప్ప ఏముంటుంది? లేదు రఘు, అట్లా ఏముండదు. నేను మేధావి వర్గాన్ని మెప్పించి వచ్చినోని, చట్టసభకు నామినేటెడ్గా వచ్చినోని కాదు.
ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినటువంటి వాడిని. కాబట్టి ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎన్నిక కాగలిగిన. వాళ్ళకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి వచ్చిన. అందరు ఎమ్మెల్యేల కంటే ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు నేను మా నాన్న చిన్న వార్డు మెంబర్ కూడా కాదు, మా ఇంట్లో ఎవరు పొలిటీషియన్స్ లేరు. కానీ నేను ఆ స్థాయి నుంచి కొద్దిగా నా స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఇక్కడ వరకు రాగలిగిన. సరే, దానికోసం నా పడ్డ కష్టం, చేసిన శ్రమ అంతా ప్రజల కళ్ళ ముందు ఉంది. కానీ ఈ ప్రజలకు నాకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 సిస్టమ్స్ సెట్ అయిపోతే బాగుండు. ఈ పదవుల కంటే రేపే మారిపోతుంది అనుకుంటే ఈ పదవులు కూడా వదిలిపెద్దాం అనేటువంటి అంత ఆలోచన ఉంది నాకు. అంటే హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ ఈ 2 ప్రధానమైన సమస్య. నిజంగా ఈ 2టిని కనుక ఫ్రీ ఇవ్వగలిగితే ప్రతి కుటుంబం దగ్గర 190 రూపాయలు మిగిలిపోతాయి రఘు. వీటిని బాగు చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ నాకు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ మీద కొంత ఫోకస్ చేసి